ఏం లేదు లక్కీగా. సో ఇది టర్మినల్. సంతోష్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, నైస్ మీటింగ్ యూ. లాస్ట్ డిన్నర్కి వచ్చినావు, మళ్ళీ డ్రాప్ చేసినావు, థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ వచ్చినప్పుడు రా కంపల్సరీ. ఓకే, యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయిపోయినాము. ఇది టర్మినల్ 4, నేను వెళ్ళాల్సింది టర్మినల్ 3, జస్ట్ బట్ హాఫ్ కిలోమీటర్ కానీ కనిపిస్తుంది డిపార్చర్స్ టర్మినల్ 3. సో డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతాను నాకు, ఎందుకంటే చాలా టైం ఉంది. ఆల్మోస్ట్ 1:30కి నాకు ఫ్లైట్. సో ఇప్పుడు 11:30 అవుతుంది, ఇంకా 2 hours టైం ఉంది. సో అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. లోపలికి వెళ్ళి ట్రైన్ కూడా తీసుకోవచ్చు, ఫ్రీ ట్రైన్, బట్ ఇట్స్ ఫైన్, ఐ కెన్ వాక్. సో ఆల్మోస్ట్ టర్మినల్ 3కి రీచ్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఇది కూడా ఉంది, ట్రైన్ తీసుకున్నా అయిపోతుండే, బట్ ఇట్స్ ఓన్లీ లెస్ దెన్ 1 kilometer. సో 4 నుంచి 3కి నడుస్తున్నా. ఇక్కడ ఇంటర్నల్ ఫ్రీ ట్రైన్ ఉంది, స్కై ట్రైన్. సో బట్ చూడండి వెహికల్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. సో ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్తాయి. మనం ఇండియాలో ఎన్ని సంవత్సరాలు డ్రైవ్ చేసినా కానీ ఇక్కడ డ్రైవ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది. జాగ్రత్తగా ఫస్ట్ రూల్స్ తెలవాలి. రైట్ సైడ్ అంతా మనం రైట్ సైడ్ లైన్లో వెళ్ళాలి. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే ఇక్కడ నేను డ్రైవ్ చేయట్లేదు. సో అది ఎయిర్పోర్ట్ ATC టవర్ వచ్చేసినాము. సో అది ఎయిర్పోర్ట్ యాక్చువల్ డైరెక్షన్స్ కొంచెం, ఎందుకంటే వాడు రైట్ సైడ్ టర్మినల్ 4 అని చూపించిండు, మేము స్ట్రైట్గా వచ్చినాము. బట్ ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా వస్తే అక్కడ టర్మినల్ 4 అని ఉంది. సో యా, ఇట్స్ ఫైన్. సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది టర్మినల్ 3, జాన్ ఎస్ మెక్కెయిన్ టర్మినల్ 3. సో మీరు యూఎస్లో డొమెస్టిక్ ఫ్లైట్స్ ఒకవేళ బుక్ చేయాలనుకుంటే ఆల్వేస్ ఫస్ట్ చెక్ మేక్ మై ట్రిప్, ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ. సో మేక్ మై ట్రిప్లో మంచిగా చాలా తక్కువ రేట్కి వస్తాయి. సో ఈ మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాను. జస్ట్ 1 month బ్యాక్ నాకు $45 ఫ్లైట్ పడ్డది. ఎక్కడి నుంచి? శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ వెగాస్, $45. లాస్ వెగాస్ నుంచి ఫినిక్స్, మళ్ళీ ఫినిక్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో. సో 45. సో ఇక్కడ ఏంటంటే ఫినిక్స్లో కొంచెం హోటల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో దానికోసం $75 ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. అది లోయెస్ట్, అంతకన్నా ఎక్కువ తక్కువ 75-80 7,000 Indian rupees. సో అంతకన్నా తక్కువ లేవు. అది కూడా ఆల్మోస్ట్ బస్లో 1 hour, బట్ కార్లో అయితే 20 minutes అంతే. ఎయిర్పోర్ట్ నుంచి బస్లో అయితే 1 hour 20 minutes పట్టింది. అంటే మనం ఒక ట్రైన్ తీసుకొని ఇక్కడ 44th Street అని ఉంటుంది ఎయిర్పోర్ట్ దగ్గర, అక్కడి నుంచి ట్రైన్ తీసుకొని సో మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి టెంపియన్ ఏదో ప్లేస్ ఉంటుంది, అక్కడ నుంచి మనం మళ్ళీ బస్ తీసుకోవాలి 66. సో వెటరన్స్ వే 44th నుంచి వెటరన్స్ వే ఒక 3-4 stops, మళ్ళీ వెటరన్స్ వే నుంచి మళ్ళీ బస్ తీసుకోవాలి. అదొక 45 stops, బట్ ఓన్లీ 50 minutes 1 hour వెళ్ళిపోతుంది. సో అది. సో నేను ఇప్పుడు డిపార్చర్స్కి వెళ్ళాలి. టర్మినల్ 3కి వచ్చిన. సో అరైవల్స్ డిపార్చర్స్ సేమ్ బిల్డింగ్. సో మేబీ ఫ్లోర్ డిఫరెంట్ ఉంటుందేమో, బట్ ఇక్కడ అరైవల్స్ డిపార్చర్స్ ఒకటే దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం గేట్ దగ్గర ఫ్లైట్ దిగినామంటే అదే గేట్ నుంచి నెక్స్ట్ ఫ్లైట్ వెళ్తుంది. సో మన దగ్గర లాగా ఇండియా లాగా వేరే కంట్రీస్లో ఏంటంటే అసలు అరైవల్స్ వేరే ఉంటాయి, డిపార్చర్స్ వేరే ఉంటాయి. బట్ వీళ్ళది ప్లానింగ్ బాగుంది. సో ఒకటే గేట్ దగ్గర వీళ్ళు అరైవల్ డిపార్చర్స్ మేనేజ్ చేస్తారు. సో అట్ ఏంటంటే మ్యాన్ పవర్ తక్కువ పడుతుంది, ప్లస్ మన గేట్స్ కూడా తక్కువ గేట్స్తో వర్క్ అయిపోతుంది. సో ఈజ్ బెటర్. సో ఇది డిపార్చర్స్ టర్మినల్ 3, అరైవల్స్. సో మీరు బెల్ట్స్ చూడొచ్చు ఇక్కడ. సో బెల్ట్స్ మీద లగేజ్ వస్తుంది కాబట్టి ఇది అరైవల్స్. సో నేను చూడాలి ఇప్పుడు, నేను డిపార్చర్స్కి వెళ్ళాలి. సో ఇది చూడండి అరైవల్స్ డిపార్చర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి బోట్స్. సో ఆల్వేస్ లైక్ దిస్ బోట్స్, మీకు తెలుసు. సో ఇప్పుడు నేను ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి. సో శాన్ ఫ్రాన్సిస్కో నాకు 1:30కి ఉంది ఫ్లైట్. సో మనకు టైం ప్రకారం వస్తుంది ఇక్కడ, ఏది ముందు ఉంటే టైం అది ముందు వస్తుంది. సో శాన్ ఫ్రాన్సిస్కో చూడండి ఫ్రాంటియర్ 1191. సో 1:33 PM ఇది. సో ఇది నా ఫ్లైట్. సో గేట్ F3 టర్మినల్ 3 ఆన్ టైం. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ప్లేడ్. అంటే చెప్పలేము, లాస్ట్ మినిట్లో కూడా 1 hour ముందు చేంజ్ అయినట్టు. ఇది ప్లాన్. ఇవి టాయిలెట్స్ ఎయిర్పోర్ట్లో ఎంత బాగున్నాయి, నీట్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సో ఇవి రెస్ట్ రూమ్స్, ఇక్కడ రెస్ట్ రూమ్స్ అంటారు. ఇది ఫ్రాంటియర్ సెల్ఫ్ చెక్-ఇన్, బట్ నేను బోర్డింగ్ పాస్ తీసుకున్నా. సో ఇక్కడ సెల్ఫ్ చెక్-ఇన్ చేయొచ్చు, లేకపోతే బ్యాగ్ డ్రాప్ చేయొచ్చు, బట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్. బట్ నేను ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి I can directly proceed to checkout.
ఇది డెల్టా వాళ్ళది చెక్-ఇన్. సో డెల్టా ఎయిర్లైన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎయిర్లైన్. లైక్ యూఎస్లో అమెరికన్ ఎయిర్లైన్స్ పెద్దది, తర్వాత డెల్టా, యునైటెడ్, 3 టాప్ 3. సో ఇవి నేను ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయి. సో ఇవి ఫ్రాంటియర్, స్పిరిట్, సో ఇవన్నీ కొంచెం లో కాస్ట్ ఎయిర్లైన్స్. సౌత్ వెస్ట్ మెయిన్లీ డొమెస్టిక్ ఎక్కువ, బట్ ఇంటర్నేషనల్ అంటే కరేబియన్ కంట్రీస్ కూడా వెళ్తాయి. సో ఇప్పుడు నేను లెవెల్ 2కి వెళ్ళాలి, E&F గేట్స్. సో నేను లెవెల్ 2కి వెళ్తున్నా. లెవెల్ 2లో డిపార్చర్స్, అక్కడ గేట్స్ ఉంటాయి, E&F గేట్స్. సో నాది F3 గేట్. F3 గేట్లో D30 నా సీట్ నెంబర్. సో F3 గేట్కి వెళ్ళాలి ఫస్ట్, తర్వాత సీట్స్ అన్నది. సో 10 మినిట్స్ లోపల నాది ఇది అయిపోయింది, సెక్యూరిటీ చెక్. ప్లస్ నా టికెట్, పాస్పోర్ట్ కూడా చెక్ చేసి, ఐడెంటిఫికేషన్ ఐడి. సో మన ఇక్కడ లోకల్ ఐడి ఓన్లీ యాక్సెప్ట్ చేసేది మన పాస్పోర్టే. ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఏమి ఉంటాయి కాబట్టి ఓన్లీ పాస్పోర్ట్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేను F గేట్స్కి వెళ్తున్నా, రైట్ సైడ్. సో నాకు ఇంకా 1.5 hours టైం ఉంది. 12 అవుతుంది, ఇప్పుడు 12 o'clock. సో 1:35కి నా ఫ్లైట్ డిపార్చర్. సో ఎనఫ్ టైం వచ్చు. ఓన్లీ డిపార్చర్సే ఉంది ఇక్కడ, ఓన్లీ డిపార్చర్స్ కాబట్టి. సో ఇక్కడ అరైవల్ చూపించట్లేదు, డిపార్చర్స్ టర్మినల్ ఇది. సో నా ఫ్లైట్ వచ్చేసి 1:35. సో దట్ ఈస్ 13:35 ఫ్రాంటియర్. ఇక్కడ చూడవచ్చు మీరు డిఫరెంట్ మళ్ళీ షాప్స్ ఎయిర్పోర్ట్ లోపల. ప్యాసేజ్ బై హడ్సన్, ఇది ఎక్కడైనా ఉంటుంది ఏ ఎయిర్పోర్ట్లోనే కానీ చాలా వరకు. ఇది జాన్స్టన్ అండ్ మర్ఫీ అనే ఒక షాపు. సో ట్రావెల్ అండ్ అవుట్ఫిట్టర్స్ అనేది ఒక షాపు, బ్యాగ్స్ కానీ అన్నీ ఉంటాయి. సో ఇమోషన్, సో అది. సో స్టార్బక్స్ ఉంది ఇక్కడ, స్టార్బక్స్ గల్లీకి ఉంటాయి. సో ఇప్పుడు F గేట్స్కి వెళ్ళాలి. సో F3 దగ్గరే ఉంది. ఇక్కడ చూడండి చాలామంది కూల్గా ఎయిర్పోర్ట్ ఫ్లైట్ కూడా షార్ట్స్ వేసుకొని, టీషర్ట్స్ వేసుకొని ఎక్కుతారు. సో ఈవెన్ ఆఫీస్లకు, కాలేజీలకు కూడా అట్లా వెళ్ళిపోతారు. ఇంకా డ్రెస్ కూడా ఏమి ఉండదు. సో ఈవెన్ నేను అరిజోనా యూనివర్సిటీలో చూసాం నిన్న. సో అందరు మామూలుగా షార్ట్స్ వేసుకొని వచ్చారు, స్టూడెంట్స్ కూడా. సో అది ఇక్కడ కామన్ అది. సో ఇదొక మళ్ళీ పబ్. సో కైండ్ ఆఫ్ కాఫీ, డ్రింక్స్, టావెన్. ద టావెన్ అనే పబ్. సో బెస్ట్ ఆఫ్ ద వ్యాలీ మార్కెట్. సో నా F1 లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్తే F4, F15. సో లెఫ్ట్కి వెళ్తే F1, 2, 3. సో ఆల్వేస్ F3 అక్కడే ఉంది. గేట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తే బెటర్. సో అక్కడ ఫ్లైట్ రెడీగా ఉంది. నా ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కోకు, ఇక్కడ నుంచి ఫీనిక్స్ నుంచి F3 గేట్. సో ఇది 1:35 బయలుదేరుతుంది. సో ఇప్పుడే వచ్చింది. సో ఇదేమో జెట్లో, ఇది వేరే గేట్, F4 గేట్. చూడవచ్చు క్లియర్గా. సో ఇంకా టైం ఉంది. సో నేను వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, ఇక్కడ కూర్చొని ఎయిర్పోర్ట్లో. సో దిస్ ఇస్ F3 గేట్. ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ నెంబర్ 1191 ఆన్ టైం 1:33 PM. సో గేట్ F3 ఇప్పుడే ఒక ఫ్లైట్ దిగారు, అదే కూడా అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. సో అదే మళ్ళీ సేమ్ ఫ్లైట్లో మేము వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ 1:05 PM. ఐఎమ్ పుట్టింగ్ ద ఫ్లైట్. మై సీట్ ఈస్ 30D. సో ఇట్ ఈస్ 2.5 hours ఫ్లైట్ టు శాన్. సీట్ ఈస్ 30D. So I'll sit left side. Just landed in San Francisco. It is 1 hour 40 minutes flight. Now the time is 3:45 PM. So now I am going to Dublin to meet my cousin. So my cousin will come to Dublin and meet me. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.